హైదరాబాద్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు చైన్ స్నాచర్లు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మంగళసూత్రాలు తెంపుకుపోతున్నారు. కొద్ది రోజులుగా చైన్ స్నాచింగ్లు తగ్గాయని అనుకుంటున్న సమయంలో స్నాచర్లు మళ్లీ ఫామ్లోకి రావడం కలకలం రేపుతోంది. నేరేడ్మెట్లో 2.5 తులాలు, వారాసిగూడలో 3.5 తులాలు, ఇది అరగంట వ్యవధిలో చైన్ స్నాచర్లు కొట్టేసిన నగల లెక్క. ఈ లెక్కలు చాలు హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మళ్లీ ఎలా రెచ్చిపోతున్నారో చెప్పడానికి. గతంలో హైదరాబాద్లో వరుస చైన్ స్నాచింగ్లు కలకలం రేపాయి. రోజు 2-3 చోట్ల గొలుసులు తెంచేవారు స్నాచర్లు. కానీ ఆ తర్వాత పరిస్థితి కాస్త మారింది. స్నాచర్ల దూకుడు కాస్త తగ్గింది. హమ్మయ్య, ఇక చైన్ స్నాచింగ్లు తగ్గిపోయాయని సంబరపడుతున్న టైంలో గొలుసు దొంగలు మరోసారి విజృంభించారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. గురువారం సాయంత్రం అరగంట వ్యవధిలో 2 చైన్ స్నాచింగ్లు సిటీ పోలీసుల్ని ఉలిక్కిపడేలా చేశాయి. వారాసిగూడ, నేరేడ్మెట్లో వరుసగా మహిళల మెడల్లో నుంచి గొలుసులు లాక్కెళ్లారు దొంగలు. ఈ వృద్ధురాలి పేరు నాగలక్ష్మి. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తీలో నివాసం ఉంటోంది. బౌద్ధనగర్లోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనక నుంచి పల్సర్ బైక్ పై వచ్చిన 2 యువకులు మెడలోంచి 3 తులాల గొలుసు తెంపుకుపోయారు. 2 స్కూటర్ల మీద వచ్చారండి. వాళ్ళు అటు పక్క వస్తున్నారు, నేను ఇంటికి పోవాలని ఇట్లా వస్తున్నాను. ఆమె వచ్చి వెనకాల కూర్చున్న అబ్బాయి ఇట్లా చైన్ లాగేసి పరారైపోయి. నేను మా సిస్టర్ ఇంటికాడ నుంచి వస్తున్నానండి, మా ఇంటికి పోదామని. బౌద్ధనగర్ వారసుగూడ నుంచి వస్తున్నాను, బ్రాహ్మణ బస్తీకి పోవాలని. వాళ్ళు వెనకాల అతను ముందు అతను మాత్రం ఒక 30 years మాదిరి కనపడినాడు, పిల్లకాయ మాదిరిగానే కనపడినాడు. నేను అంతలోపల అరిశానండి, వాడు చైన్ ఎప్పుడు లాగుతానే దొంగ దొంగ నడిచాను, చైన్ లాక్కొని పోతున్నారండి అని అందరూ బయటకి షాప్ వాళ్ళు అక్కడ వచ్చేసారు. ఇంక అందరూ బయట నిలబడుకున్నారు. అంతే వాడు పారిపోయినాడు. చైన్ స్నాచర్లు నాగలక్ష్మి మెడలో గొలుసు కాజేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోబా నగర్ కు చెందిన శోభారాణి తిరుమలగిరిలోని ఈఎంఈ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా స్నాచర్లు ఈమెను టార్గెట్ చేశారు. వాయుపురి బస్టాప్ లో బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్న శోభారాణి మెడలోంచి 2.5 తులాల గొలుసును తెంపుకొని పారిపోయారు దొంగలు. నేను వస్తుంటే ఇట్లా ధైర్యంగా గట్టిగా పట్టి లాగిన గొలుసు, ఎట్లా చేయాలి, ఎట్లుంటే ఎట్లా అని ఇదయ్యి కింద పడిపోయినా. నేను లాగే వరకు ఇదైనా బంగారం ఉండద్దా లేదా, మరి ఇట్లా చేస్తే ఇట్లా దర్జనం చేస్తే ఎట్లా. ఇలా వరుస స్నాచింగ్లతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు స్నాచర్లు. 2 చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడింది ఒకే గ్యాంగ్ కావచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ముఠాలే గొలుసు దొంగతనాలు చేసి తిరిగి వెళ్లిపోతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్నాచర్లను అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నా కొత్త స్నాచర్లు పుట్టుకొస్తుండడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఏకైక నేరం చైన్ స్నాచింగే. కాలనీలు, రద్దీ ప్రదేశాలు, గుళ్లు, గోపురాలు, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా స్నాచర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మహిళ మెడలో బంగారు గొలుసు కనబడితే లాక్కెళ్తున్నారు. వరుస స్నాచింగ్లకు పాల్పడుతూ పట్టపగలే పోలీసులకు స్నాచర్లు చుక్కలు చూపెడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న స్నాచర్లు ఈజీగా చోరీలు చేసి ఎస్కేప్ అవుతున్నారు. హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్ల అలజడి మొదలవడం మహిళల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న గొలుసు దొంగలు మళ్లీ ఫామ్ లోకి రావడంతో నగలు ధరించి బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు మహిళలు. ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మెడలో బంగారం వేసుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులున్నాయి. మరి పోలీసులు మహిళలకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో చూడాలి.